నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. మనతోని లీడర్, సీనియర్ నాయకుడు, అదేవిధంగా మాజీ ఎంపీ అని కూడా చెప్పుకోవచ్చు, చింతా మోహన్ గారు అయితే ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర జాతీయ విశ్లేషణ అయితే చేద్దాము రాజకీయాల గురించి. ముఖ్యంగా జడ్జి గారు మన ఢిల్లీలో చూసుకున్నట్లయితే జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొరికాయి. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. సార్, ఎలా చూస్తా ఉన్నారు? ఈ 500 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, ఒక జడ్జి గారే న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన ఒక వ్యక్తి దగ్గర అంత అవినీతి డబ్బు దొరికినా కానీ ఈ చట్టం ఏం చేస్తూ ఉంది, రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? దీనిపైన ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక జడ్జి ఇంటిలోకి వాటర్ బాటిల్ పోవాలన్నా కూడా పోలీసులు చెక్ చేయకుండా పంపించరు. ఇంత డబ్బు ఆ జడ్జి గారి ఇంట్లో చేరడానికి కారణాలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ఒక్క రోజులో పోయిన డబ్బు కాదు ఇది. మరి సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ అనుకుంటున్నారు ఏమని, ఈ డబ్బు ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి డబ్బు, మరి ఏదో కేసుల్లో ఇచ్చినటువంటి డబ్బు అని అనుకుంటున్నారు. దీనిపైన ప్రధానమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ డబ్బు 500 కోట్లు ఎట్లా బయటకు వచ్చింది? వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు, యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు. వాడు ఆయన భార్యను అడిగాడు, హోలీ పండగ వచ్చిందమ్మా, ఒక 2000 రూపాయలు ఇవ్వు అని అంటే, మన దగ్గర డబ్బు ఏడుంది, లేదు పో అని తిట్టింది. వాళ్ళు హోలీ పండగకి అలహాబాద్కి వెళ్ళినప్పుడు వాడు ఏం చేశాడంటే, కడుపు మండింది వాడికి, డబ్బు ఎక్కడుందో వాడికి తెలుసు. అగ్గిపెట్టి తీసుకున్నాడు, అగ్గిపుల్ల తీసుకొని తగలబెట్టాడు. దాంతో డబ్బు కాలిపోయింది, పొగ వచ్చింది. పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఫైర్ ఇంజన్లో రమ్మని. ఫైర్ ఇంజన్లు వచ్చి చూస్తుంటే డబ్బు కాలుతూ ఉండింది. వాళ్ళు పోలీసులు చెప్పారు, పోలీసులు చూశారు. ఇప్పటి వరకు పోలీస్ కేసే కట్టలేదు. ఇది తప్పు. ఒక పేదవాడు మా తిరుపతిలో మరి మార్ట్కి వెళ్ళి చాక్లెట్లు మొట్టమొదటిసారి చూశాడు, 10 ఏళ్ళ అబ్బాయి. మరి చాక్లెట్లు ఉంటే 2 తీసుకొని తిన్నాడు. తిన్నదానికి వాడిని తిట్టారు, కొట్టారు, కక్కేదాకా వదిలిపెట్టలా, కేసు కట్టేదానికి కూడా రెడీ అయినారు. పేదవాడికి, ఒక దళితుడికి ఒక రూలు, మరి జడ్జి గారికి ఇంకొక రూలు. ఇదేంటి? ఇదే భారత రాజ్యాంగం? ఇదే ప్రజాస్వామ్యం? ఇదేనా భారతీయ జనతా పార్టీ పరిపాలన అని నేను తెలియజేస్తాను. ఏదైతే ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా శాంతి భద్రత లోపం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రవీణ్ పగడాల మరణం కూడా ఒక ఏదైతే హత్యగా చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు, కాకుండా అది యాక్సిడెంట్ అని కూడా గవర్నమెంట్ చెప్తా ఉంది. ఈ పరిణామాలు ఎలా చూస్తూ ఉన్నారు? పాస్టర్ ప్రవీణ్ చాలా మేధావి అని మాకు తెలుస్తూ ఉంది. అది హత్య అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏంటంటే ఇంకొక రకంగా చెప్తా ఉంది. దానిపైన రీపోస్ట్ మార్టం చేయాలి, ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోతూ ఉంది ప్రభుత్వాల్లో. ఎన్డీఏ ప్రభుత్వంలో మరి మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుంది. ఈరోజు హైదరాబాదులో ఎంతెంతో జరుగుతూ ఉంది, ఈరోజు దారుసలాంలో. అంతకుముందు లేదు ఇది. ఇప్పుడు రావడానికి కారణం పరిపాలన బాగా సరిగా లేదు, మోడీ పరిపాలన. ఓకే, విజయసాయి రెడ్డి జగన్ గారికి ఒక మేకు లెక్క తయారవుతూ ఉన్నారు. ఏదైతే లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా జగన్ గారి పేరు బయటకు తీస్తారనో భయంగా వైసీపీ నేతలు ఉంటున్నారని ఒక ఆరోపణ వస్తూ ఉంది. ఎలా వస్తూ ఉన్నారు? తప్పు చేస్తే దొరకకుండా పోరు. 100% ఎప్పుడు ఒకప్పుడు కాకపోయినా ఇంకోసారి దొరుకుతారు. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని గురించి నేను విమర్శించదలుచుకోలేదు. తప్పు చేస్తే దొరకకుండా పోరు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు ఈడీ షార్ట్షీట్లో పెట్టడం ఎలా చూస్తూ ఉన్నారు? చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. లేదు బీజేపీ ఈడీ కుమ్మక్క చేస్తూ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నారు. మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఇది ఒట్టి పొలిటికల్ కేసే. ఇప్పుడు ఆంధ్రపత్రిక లేకపోతే విశాలందరూ న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఆ న్యూస్ పేపర్లు లాగానే నేషనల్ హెరాల్డ్ పేపర్ కూడా ఉంది. ఆ పేపర్ని అది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేసింది. వాళ్ళు దాన్ని ఓనర్షిప్ తీసుకున్నారు. దానిపైన కేసు కట్టడం ఏముంది? నేను అడిగాను ఇన్కమ్ ట్యాక్స్లో చాలామంది ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు, దాంట్లో సబ్స్టెన్సే లేదు, ఇది పొలిటికల్ వ్యాండెట్టా అని చెప్పారు.